అందరికీ ప్రైజ్ ది లార్డ్. బంగారు పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉంచబడతాయని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడి ఉంది. సో, మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఒక్క నిమిషం చేసినా, ఒక్క సెకండ్ చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని ముందు బంగారు పాత్రలో ఉంచబడతాయని మనం ఖచ్చితంగా నమ్మాలి. దానికంటే ముందు కీర్తన 133లో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండాలి అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని దావీదు అంటుండు. అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. అప్పుడే ఆశీర్వాదము, శాశ్వత జీవము మనకు తోడుగా ఉంటాయి. ఇప్పుడు ఐక్యత అంటే ఏంటి? ప్రేమ కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలవుతున్నాయి. ఐక్యత లేదు కాబట్టే యుద్ధాలవుతున్నాయి. అదే ఐక్యత ఉండుంటే ఏదో ఒకటి వాళ్ళు మాటలతో సరి చేసుకునేవాళ్ళు. ఈరోజు ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనం ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండాలి. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయగలుగుతామంటే ప్రార్థన చేయగలుగుతాం. మనం దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రపంచం అంతటి కోసం మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే పౌలు భక్తుడు కూడా అన్నాడు, మీరు శోధనలో పడకుండున్నట్లు మీరు రాజులు ఇప్పుడు లేరు కాబట్టి అధికారుల కోసం, సమస్త జీవకోటి కోసం ప్రార్థించాలని పౌలు భక్తుడు కూడా సెలవిచ్చిండు. ఇలా మనం ప్రార్థిస్తే దేవుడికి ఎంతో సువాసన, రుచిగల ఇంపైన ప్రార్థన అని కూడా వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ప్రార్థన చేస్తే శోధన నుంచి జయించవచ్చు. పరిశుద్ధుల ప్రార్థన ఎక్కడుంటుంది? బంగారు పాత్రలో ఉంటుందని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుడికి ప్రార్థించాలి. సో, ఇప్పుడు ఐక్యత కలిగి ఉండటం వల్ల శాశ్వత జీవము, ఆశీర్వాదం మనకుంటాయని దేవుడు సెలవిస్తుండు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? శాశ్వత జీవం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే దేవుడు మనకు తోడుగా ఉండటం. శాశ్వత జీవం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనము దేవునితో పాటు ఉండటం. శాశ్వతంగా జీవించి ఉండటం. యెహోవాతో మనం కూడా జీవించి ఉండటం అనేది. సో, ఒక ఐక్యత కలిగి ఉంటే ఇంత మేలు జరుగుతుంది. సో, ఆశీర్వాదం ఉన్న చోట ఏముంటుందంటే కష్టాలు రావని కాదు, వచ్చినా కూడా మనం వాటిని తట్టుకొని నిలబడగలుగుతాం. తర్వాత సమస్యల మధ్యలో కూడా మనకు మనశ్శాంతి కలిగి ఉంటుంది. సరైన సమయానికి మనకు ఒక మార్గం దొరుకుతుంది. మనకు మాత్రమే కాదు, మనతో పాటు ఇతరులకు కూడా మన వల్ల మేలు జరుగుతుంది. సో, ఆశీర్వాదం అనేది చాలా పెద్దది. కాబట్టి దాన్ని పొందుకోవాలంటే ఐక్యత కలిగి మనం ఉండాలి. ఇంకా అదే విధంగా మనం అసలు ఎలా ప్రార్థించగలుగుతామంటే, మనం ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనుషులు కనిపిస్తారు, జంతువులు కనిపిస్తాయి, పక్షులు కనిపిస్తాయి. సమస్త ప్రాణకోటి ఎంతో కొంత మనకు కనిపిస్తుంటుంది. మనం ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రార్థన సమయం ఒకటికి ఏర్పాటు చేసుకొని వారందరి కోసం, వారి రక్షణ కోసం, వారి ఆయుష్, ఆరోగ్యం కోసం, వారి ఆర్థిక అవసరతల కోసం ప్రార్థించాలి. వారి కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థించాలి. ఎంతోమంది చనిపోవాలని తలంపుల్లో ఉండొచ్చు. వారి కోసం అనారోగ్యంతో మరణ పడకల మీద ఉండొచ్చు. వారి కోసం ఎంతోమంది చిన్న పిల్లలు నీలోఫర్ లాంటి హాస్పిటల్లో పెద్ద పెద్ద వ్యాధులతో కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి, ఆర్గన్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటారు. వారి కోసం ప్రార్థించాలి. వారు దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకాన్ని కన్నులారా చూసి దేవుడు నిజమైన దేవుడని వారు తెలుసుకొని మోకాల్లోని వారు దేవుడి కోసం ప్రార్థించే విధంగా ఉండటానికి మనం వారి కోసం ప్రార్థించాలి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు, మన ప్రార్థనకు అంత విలువ ఉంటుందా? దేవుడు మన స్వరం వింటాడా? మన ప్రార్థనకు జవాబిస్తాడని. కానీ వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా సెలవిస్తాడని. ప్రకటన 8వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవదూత పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి ధూపాన్ని దేవుడి సన్నిధికి ఎత్తుతాడు. అంటే అప్పుడు మనకేమవుతుందంటే మన ప్రార్థనలు దేవుని దృష్టిలోకి వస్తాయి. మన ప్రార్థనలు వృధా కావు. మనం ఈ లోకంలో బంగారు పాత్రను వాడలేకపోవచ్చు, కానీ
మన ప్రార్థనలు బంగారు పాత్రలో నిల్వ చేయబడి ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి సన్నిధిలో మన ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి సరియైన సమయానికి దేవుడు స్పందిస్తాడు. నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడే చెప్పిండు కాబట్టి మనం సువార్థికుల కోసం, పరిచారకుల కోసం, సంఘాల కోసం, ఇతర మనుషుల ప్రాణాలందరి కోసం ప్రార్థించాలి. అది నిస్వార్థమైన ప్రార్థన కాబట్టి దేవుడు ఖచ్చితంగా తప్పకుండా వింటాడు. మన అవసరతలు కూడా తీరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థించాలి అంతే. మనలో ఐక్యత ఉంటే, సహోదర ప్రేమ కూడా ఉంటే ఆశీర్వాదం, శాశ్వత జీవం మన సొంతం. దేవుడు ఈ వాక్యం విన్న వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.